గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అన్న. ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. ప్రాబ్లమ్స్ ఆన్ ది ఫ్రిక్షన్. నెక్స్ట్ టాపిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం రాబుజీ. ఫ్రిక్షన్ మీద ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ లో ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మొత్తం మాట్లాడుకుందాం రాబుజీ. మనకి ప్రీవియస్ ఇయర్స్ బుక్ మనం అయితే దిశ బుక్ ఒకటి ఫాలో అవుతున్నాం. 2015 to 23 మన ఏపీ యాజ్ వెల్ యాజ్ టిఎస్ ఈ రెండు స్టేట్స్ లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఎంసెట్ లో వచ్చినాయి మనం మాట్లాడుకుంటాం. ఒకసారి గమనించడమ్మా, ఈ ప్రాబ్లం చూడండి రాబుజీ. పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది. A body of mass 2 kg is on an inclined plane of inclination of 30 degrees. ఏదో ఒక ఇంక్లైన్డ్ ఇచ్చాడు రాబుజీ. ఇదేదో ఇంక్లైన్డ్ ప్లేన్ ఇచ్చేసాడు రాబుజీ. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ ప్రాబ్లం చూడరా. ప్రాబ్లం ఏపీ మే 19 2023 లో ఇచ్చాడు రాబుజీ. ఈ ప్రాబ్లం ఇచ్చాడు. ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చాడు అన్న. ఏదో ఇంక్లైన్ ప్లేన్ ఇచ్చాడు. దాని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ θ = 30 degrees అన్నాడు. ఆ తర్వాత ఇంకేదో ఇచ్చాడు. బాడీ ఆఫ్ మాస్ 2 kg ఆన్ అన్ ఇంక్లైన్ ప్లేన్ అని అంటాడు. ఏదో ఒక బాడీని తీసుకున్నాడు రా. ఈ బాడీ అంట దీనికి ఉన్నటువంటి మాస్ ఎంత 2 kg అట. దాన్ని ఇంక్లైన్ ప్లేన్ మీద తీసుకున్నాడు. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చాడు అన్న. ఇది రఫ్ ఇంక్లైన్ ప్లేన్ అట. అంటే ఈ బ్లాక్ కి ఈ ఇంక్లైన్ ప్లేన్ కి మధ్య ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μk = ఎంత ఇచ్చాడు, 1/√3. 1/√3 ఇచ్చాడు. ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ అప్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్ ఈజ్. అయితే ఈ బాడీని పైకి, సరే యాక్చువల్ గా ఈ ఇంక్లైన్ ప్లేన్ మీద తీసుకుందాం. ఇక్కడ ఏదో ఈ ప్లేస్ లో తీసుకుందాం బాడీ. ఈ బాడీని 2 kg మాస్ ఉంది అని అనుకుంటే, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి, అంటే ఈ బ్లాక్ కి ఈ ఇంక్లైన్ ప్లేన్ మధ్య ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ = ఎంత ఇచ్చాడు రాబుజీ, 1/√3 ఇచ్చాడా. అయితే వీడేమంటున్నాడు, ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ దట్ బాడీ ఇన్ దట్ అప్వర్డ్ డైరెక్షన్. హీ ఈస్ ఆస్కింగ్ ఎఫ్ మినిమం టు మూవ్ the body in upward direction. అంటే ఏంట్రా బుజ్జి, ఈ బాడీని అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి నీకు కావాల్సినటువంటి మినిమం ఫోర్స్ ఎంత ఈ సిచ్యువేషన్ లో నన్ను అడుగుతున్నాడు. మినిమం ఫోర్స్ ఎంత బుజ్జి, ఎంతమ్మా మినిమం ఫోర్స్ ఎంత బుజ్జి, ఇప్పుడు చెప్పండి. మినిమం ఫోర్స్ ఎంత బుజ్జి. The minimum force required to move the body in that upward direction is ఎంత నాన్న, ఎంత ఉండాలి. ఇది బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అనుకుంటున్నాడు రాబుజీ. ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని అనుకుంటాను రాబుజీ, అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అనుకుంటాను. అదే కదా ఇచ్చింది అన్నాడు. ఫోర్స్ F minimum to move that the body in that upward direction. ఈ 2 kg బ్లాక్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి నీకు ఎంత మినిమం ఫోర్స్ కావాలట, అది ఎలా వచ్చిందో చెప్పాలి ఇప్పుడు. ఓకేనా, అంటే పైకి మూవ్ చేయడానికి, ఈ బ్లాక్ ని పైకి మూవ్ చేయడానికి ఇక్కడ నీకు కావాల్సినటువంటి మినిమం ఫోర్స్ ఎంతో అడుగుతున్నాడు నాన్న. సరే కొంచెం ఇది రఫ్ చేస్తున్నాను రాబుజీ. రఫ్ చేసి మనం ఇక్కడ నుండి చెప్పుకుందాం అన్న. 2 kg బ్లాక్ కదరా నాన్న. 2 kg బ్లాక్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. ఇక్కడ 2 kg బ్లాక్, సరే దీన్ని ఇక్కడ రఫ్ చేసేస్తున్నారా. ఈ 2 kg బ్లాక్ ఎక్కడ మూవ్ అవ్వాలి, అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. ద బాడీ విచ్ ఇస్ మూవ్స్ ఇన్ దట్ అప్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. అంటే ఇక్కడ పైకి తీసుకొని రావాలి. నేను అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నాను బాడీని. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేసినప్పుడు ఎంత అవుతుందిరా ఇది, this is the mg which is in the downward direction, and then this is nothing but mg cos theta. This is the normal reaction. చూసుకోండి, this is the normal reaction, this is the mg cos theta, this is also theta, and then this is nothing but mg sin theta. అరే
ఈ బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఎఫ్ మినిమం తో అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అనుకుంటే, ఇక్కడ వచ్చేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఎటువైపు మూవ్ అవుతుందన్న డౌన్వర్డ్స్. ఈ బ్లాక్ పైకి మూవ్ అవుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో డెవలప్ అవుతుంది. అంటే ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ డెవలప్స్ ఇన్ దట్ ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ మినిమం అని అనుకోరా, ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి ఫోర్స్ డౌన్వర్డ్స్ ఉంటుంది ఎఫ్కే. అయితే ఇక్కడ నాకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, అరే ఏంట్రానన్నా ఇది మినిమం ఫోర్స్ ఈస్ రిక్వైర్డ్ టు మూవ్ దట్ ద బ్లాక్ ఇన్ దట్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి మినిమం ఫోర్స్ ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుందన్నా the upward force must be equals to downward forces at that particular situation, fk plus mg sin theta, then f minimum is equals to, fk means frictional force, f minimum is equals to fk plus mg sin theta. Okay ma, here f minimum, the required force must be equals to fk plus mg sin theta. Fk means that is the frictional force. Frictional force is equals to mu k into n. Then fk is equals to, array mu k value already ichesadu 1/√3 into n means what is this, my mg cos theta. M means 2 kgs, g means 10, and then cos theta, cos 30 degrees అంటే ఎంత వస్తుందిరా, fk is equals to, అరే n వాల్యూ ఎంత ఇక్కడ, n is equals to mg cos theta అవుతుంది నాన్న. mg cos theta ఎంత అవుతుందిరా, m అని అంటే 2 kgs and then g అని అంటే 10, cos theta అంటే cos 30 degrees. cos 30 ఎంత అవుతుందిరా, 2 into 10 into cos 30 is nothing but √3/2, √3/2 ఎంత వస్తుందిరా, the frictional force, the kinetic frictional force fk is equals to ఎంత వస్తుందిరా, 1/√3 into 2 into 10 into √3/2, cos 30 value √3/2. అరే 2 cancel రా బుజ్జి, 3 cancel రా, the frictional force fk is equals to 10 వచ్చేసింది అన్న. ఇక్కడ f minimum ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, ఇక fk కూడా వచ్చేసేసింది. f minimum is equals to fk means 10 plus mg sin theta. mg means 2 kgs, g means 10, sin 30 degrees. sin 30 degrees means, అరే ఇక్కడ sin 30 degrees అంటే f minimum is equals to, simply we have to write that f minimum is equals to 10 plus 2 into 10 into 1/2. అరే 2 cancel రా, అంటే ఏంట్రా, the force required, f minimum is nothing but the force required to move that block in upward direction is 20 newtons. F minimum is equals to, what is this now, F minimum is equals to 20 newtons. The force required to move the block in upward direction is, how much that is 20 newtons. ఎంతరా నాన్న, 20 newtons. And the next situation మాట్లాడుకుంటాం రా వచ్చి. నెక్స్ట్ సిచ్యువేషన్, అరే ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, ఏపీ మే 19, 2023 లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది, ఏపీలో వచ్చినటువంటి ప్రాబ్లమే. సరేనా, ఈ ప్రాబ్లం రఫ్ చేస్తున్నాను రాబుజ్జి. బాడీ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయితే ఫ్రిక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో మనకి యాక్ట్ చేస్తున్నాను అన్న, ఆ విషయం గమనించాలి. లేదు బాడీ డౌన్వర్డ్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అంటే ఫ్రిక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అవుతుంది అన్న, ఆ విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది రావచ్చు. బాడీ ఆఫ్ మాస్ 2 kg, ఇప్పుడే కదా చెప్పుకుంది, అది ఎంత అవుతుంది, 20 minutes. ఈ బాడీ ఆఫ్ మాస్, అరే ఇది కూడా అంతేరా, ఏపీ మే 18, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చిందిరా ఇది. ఏపీ మే 18, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. A body of mass 10 kg kept on a rough horizontal surface of the coefficient of friction 0.3. If the horizontal force of 50 newtons will be applied on the body, the acceleration of the body is, very easy రా, ఇందాకే కదా చెప్పింది, ఇది హారిజాంటల్ సర్ఫేస్ రా.
ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద నేను ఒక బ్లాక్ ని ప్లేస్ చేశాను రా. బ్లాక్ ని ప్లేస్ చేస్తే దీనికి ఉన్నటువంటి మాస్ ఎంత రాబుజీ, ఈ బ్లాక్ కి సంబంధించినటువంటి మాస్ ఎంత రానన్న, మాస్ ఎంత ఇచ్చాడు రా, మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈస్ 10 kg. Mass of the block is 10 kg. On that block we will apply that 15 newtons of horizontal force. ఈ హారిజాంటల్ ఫోర్స్ అనే దాన్ని, అరే ఈ హారిజాంటల్ ఫోర్స్ అనేది F అనే ఫోర్స్ ని ఈ 10 kg బ్లాక్ మీద అప్లై చేశాను. అయితే ఈ బ్లాక్ కి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ కి మధ్యలో ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాడు రా బుజ్జి, మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 ఇచ్చాడు రా. ద మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 వాడు ఇచ్చింది ఇది. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ బ్లాక్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ దిస్ బ్లాక్, ఇది అడుగుతుంది. ఏపీ మే 18, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. యాక్సలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అసలు వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ రా, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, 1 minute లో అయిపోయే ప్రాబ్లం. ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ ఈజ్, యాక్సలరేషన్ ఆఫ్ బాడీ ఈజ్ అంటే ఈ బాడీ ముందుకు మూవ్ అవుతుంది అని అనుకుందాం రా. అసలు యాక్చువల్ గా 15 న్యూటన్స్ అప్లై చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్, ఇక్కడ ఈ బాడీకి ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుందో తెలియాలి మనకి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ FSCC, ఫ్రిక్షనల్ ఫోర్స్ FK is equals to ఎంత వస్తుంది రా బుజ్జి, మ్యూ ఇంటూ ఎన్, మ్యూ ఇంటూ ఎన్. అరే చూడరా, ఈ బ్లాక్ ఉన్నటువంటి వెయిట్ mg డౌన్వర్డ్స్. నార్మల్ రియాక్షన్ ఎలా ఉండేదిరా, నార్మల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది కాంటాక్టింగ్ సర్ఫేస్. ఈ కాంటాక్టింగ్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ గా అండ్ దెన్ అవుట్వర్డ్ ఆఫ్ దట్ బాడీ, బాడీకి అవుట్వర్డ్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట నార్మల్ ఫోర్స్. అంటే ఇక్కడ F ద ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు మ్యూ మీన్స్ 0.3, n మీన్స్ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ మీన్స్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు mg. ఈ డయాగ్రామ్ లో ఏమవుతుంది, ఈ నార్మల్ రియాక్షన్ అనేది mg కి ఈక్వల్ అవుతుంది. n is equals to simply n is equals to m means 10 into g means 10, that is equals to normal reaction is equals to 10 into 10, that is 100 రా. అంటే నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చింది, 100 రా బుజ్జి. అంటే ఇది ఎంత వస్తుంది రా బుజ్జి, 30 న్యూటన్స్ రా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుంది రా బుజ్జి ఈ బాడీ మీద, FK is equals to, అరే ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఈ బాడీ ఇటువైపు మూవ్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ రెండు కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మధ్యన ఈ మూవ్ అయ్యేటువంటి డైరెక్షన్ కి ఆపోజిట్ లో యాక్ట్ చేస్తుందిరా, ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ F net ఫార్ములా రాసేనమా, F net is equals to ఏంటన్నా క్యాపిటల్ F minus FK, and then F net is equals to M into A is equals to capital F minus FK. Are M into A is nothing but small m means what is that, 10 into acceleration A is equals to 50 minus 30, that is equals to A is equals to, alright, 10 into A is equals to 50 minus 30, that is equals to 20, and then A is equals to 20 by 10, and 0 cancel ra. A is equals to 2 meters per second square. The acceleration, what is this man? The acceleration of a block must be equals to that 2 meters per second square. అరే ఇది ఎప్పుడు వచ్చిందిరా, ఏపీ మే 18, 2023 ఫస్ట్ ఫేజ్ ఎంసెట్ లో వచ్చినటువంటి బిట్ రా. అది ఎంసెట్ లో వచ్చినటువంటి బిట్ చాలా ఇంపార్టెంట్ రా, ఉన్నా చేయండి రా. అది చాలా చాలా ఇంపార్టెంట్ రా బిట్, మాత్రం సూపర్ బిట్. అది ఎప్పుడు వచ్చింది, ఏపీ మే 18, 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. అది ఎంత వచ్చింది, యాక్సలరేషన్ 2 meters per second square. జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. ఓకే నాన్న, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రా. అది ఎప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం అని అంటే ఏపీ మే 17, ఇది కూడా 2023 ఏపీ ఎంసెట్ లో వచ్చినటువంటి బిట్టే. ఈ బిట్ కూడా చెప్తున్నాను నేనమ్మా, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ బిట్టే. చూడండి ప్రాబ్లం చూడండి నాన్న. ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg మూవింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 10 meters per second డ్యూ టు ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఆన్ హారిజాంటల్ రఫ్ సర్ఫేస్ having coefficient of friction is 0.4. If the constant force is removed, the body comes to that rest in a time. అరే ఇక్కడ ఏదో అంటున్నాడు చూడరా బుజ్జి, నాకేదో కాన్స్టెంట్ ఫోర్స్ అని అంటున్నాడు. ఒక్కసారి చెప్తాను రా నాన్న. ఇది హారిజాంటల్ సర్ఫేస్ ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమ్ని ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఉందమ్మా. ఇది కూడా ఒకసారి నేను రఫ్ చేస్తున్నాను రా.
సరేనా, ఈ ప్రాబ్లం ఏదో చూడండి. A body of mass 1 kg is moving with a velocity of 10 meters per second due to a constant force on horizontal rough surface having coefficient of friction 0.4. అరే ఇది ఏదో 1 kg మాస్ ఉన్నటువంటి బాడీ అంట. ఇదేంట్రా, దీనికి మాస్ ఎంత ఉందిరా బుజ్జి? 1 kg ఉంది. m is equals to 1 kg. It will be moving with a velocity is equals to 10 meters per second. అయితే ఈ బాడీ ఎవరి మీద మూవ్ అవుతుందిరా? రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది. ద బాడీ విచ్ ఇస్ మూవింగ్ ఆన్ ది రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. దీని మీద ఏదో మనం హారిజాంటల్ కాన్స్టెంట్ ఫోర్స్ F is equals to కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంట. ఇక్కడ ఇంకొక మాట కూడా ఇచ్చాడు. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? మ్యూ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది బ్లాక్ అండ్ ది హారిజాంటల్ సర్ఫేస్ మ్యూ S equals to 0.4 కూడా ఇచ్చాడు రాబోజీ. అయితే వీడికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇఫ్ ద కాన్స్టెంట్ ఫోర్స్ ఇస్ రిమూవ్డ్, అంటే కాన్స్టెంట్ ఫోర్స్ ని రిమూవ్ చేశాడు. రిమూవ్ చేస్తే ద బాడీ కమ్స్ టు రెస్ట్ ఇన్ ఎ టైం. ఇఫ్ ద కాన్స్టెంట్ ఫోర్స్ ఇస్ రిమూవ్డ్, అంటే ఇక్కడ నేను యాక్ట్ చేస్తున్నటువంటి కాన్స్టెంట్ ఫోర్స్ ని రిమూవ్ చేశాను రా. రిమూవ్ చేస్తే దెన్ it comes into rest and what time? ఇదిరా అడిగింది ప్రాబ్లం. ఇది అడిగింది ఇదిరా ప్రాబ్లం. ఇది ఏమంటున్నాడు? ఈ కాన్స్టెంట్ ఫోర్స్ ని తీసేసినట్లయితే ఈ బాడీ రెస్ట్ లోకి వస్తుంది. ఆ రెస్ట్ లోకి రావడానికి ఎంత టైం పట్టింది? ఇది వాడు అడిగిన ప్రాబ్లం. ఇంకా అంతకు మించి ఏమి లేదురా, చిన్నది ఇది. చేసేయండి అమ్మా, ట్రై చేయండి. మీరు ఓన్గా ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసుకోండి. వీడియో పాజ్ చేసి వెంటనే మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రాబ్లం ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్ అన్న. చేస్తారా? నన్ను చేయమంటారా? ఓకే నాన్న, నేనే చేస్తానమ్మా. ప్రాబ్లం అయితే నేనే చేస్తాను రా తల్లి. సరే, ఓకే, క్యారీ ఆన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ మీకు తెలుసు. కాబట్టి వెంటనే మీరు ప్రాబ్లం సాల్వ్ చేసేయండి అన్న. ఏమి ఇచ్చాడు? మాస్ ఆఫ్ బాడీ 1 kg, వెలాసిటీ 10 meters per second, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ mu is equals to 0.5. ఫ్రమ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఏదో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v is equals to u plus at అనేటువంటి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది. అయితే ఈ సిచ్యువేషన్ లో మనం ఏం మాట్లాడుకోవాలి? ఈక్వేషన్ ద బాడీ విచ్ ఇస్ మూవ్స్ ఫ్రమ్ ద రెస్ట్, దెన్ u is equals to 0, then v is equals to 0 plus at, and the next one t is equals to v by a. Velocity divided by a, and then here the t is equals to v means, అరే ఇక్కడ చెప్పండి అన్న, t is v divided by a means f by m. అరే న్యూటన్స్ సెకండ్ లా ఏంట్రా? f is equals to ma కదరా బుజ్జి. a is equals to f by m. దాన్నే సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఇక్కడ నేనేం కొత్తగా చేసింది ఏం లేదు. t is equals to vm by, ఫైనల్ గా ఎంత వస్తుంది? ఇది vm by f